మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కొత్త మలుపు తిరిగాయి. ఇరాన్ అణ్వాయుధ ఆకాంక్షలను, క్షిపణి సామర్థ్యాన్ని నాశనం చేయటమే ఇరాన్ గర్వపడే బాలిస్టిక్ క్షిపణి నిల్వలు ఇప్పుడు అగ్నికి ఆహుతయ్యాయి. కేవలం ఆయుధాలను ధ్వంసం చేయడమే కాకుండా వాటిని తయారు చేసే పారిశ్రామిక పునాదులను కూడా ఇజ్రాయెల్ ఆకాశంలోనే తుంచేసింది. ఈ సైనిక చర్య వెనుక 3 స్పష్టమైన లక్ష్యాలున్నాయని నెతన్యాహు వివరించారు. 1. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవటం. 2. బాలిస్టిక్ క్షిపణి ముప్పును సమూలంగా నిర్మూలించటం. 3. 47 ఏళ్లుగా అణచివేతకు గురవుతున్న ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునేలా పరిస్థితులను కల్పించటం. ఇరాన్ వైమానిక దళం ఇప్పుడు నిరుపయోగంగా మారిందని, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయని నెతన్యాహు ఇరాన్ నౌకాదళం కూడా సముద్ర గర్భంలో కలిసిపోయిందని నెతన్యాహు సంచలన నిజాలు బయట